ఓం శ్రీమాత్రే నమ. జై మాతాది. ఈరోజు శనివారం, తిథి పౌర్ణమి, మాసం పుష్యమాసం. ఈ ఒక్కరోజు అమ్మవారిని ఒక చిన్న మంత్రంతో రోజు మొత్తం స్మరిస్తూ ఉండడం వలన మీకు ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో డెవలప్మెంట్ లేకపోయినా, ఉద్యోగస్తులు వారి ఉద్యోగాల్లో ఎంత కష్టపడినప్పటికీ కూడా ప్రమోషన్ రావట్లేదు, జీతం సరిగా రావట్లేదు అనేవాళ్ళు, విద్యార్థులు ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం లభించట్లేదు అనుకునేవారు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు పడుతున్నవారు, ఇలా ఏ సమస్యతో బాధపడేవారైనా కానీ అసలు నాకు సమస్యలే లేవు అనుకునేవారు కూడా ఈరోజు ఈ చిన్న మంత్రం స్మరిస్తూ ఉండండి. జపం చేసేవాళ్ళు జపం చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ సమయం కుదిరితే అంత ఎక్కువ సమయం అమ్మవారిని ఈ చిన్న మంత్రంతో స్మరిస్తూ ఉండండి. ఇలా మనం ఎంత కష్టపడినా కానీ దానికి మనకు ఫలితం లభించట్లేదు అంటే అవి మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ కర్మ సిద్ధాంతం నుంచి మనం బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ దైవాన్ని వేడుకోవాలి, మాకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయండి అని. అలా మీరు ఈ ఒక్కరోజు అమ్మవారిని ఈ చిన్న మంత్రంతో వేడుకొనడం వలన మీరు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడతారు. ఈరోజు మొత్తం ఎంత ఖాళీ సమయం దొరికితే ఆ ఖాళీ సమయంలో స్మరిస్తూ ఉండండి. మీరు ఎక్కడ ఉన్నా చేసుకోవచ్చు, ఆఫీసులో ఉన్నా చేసుకోవచ్చు, ట్రావెలింగ్లో ఉన్నా కానీ స్మరిస్తూ ఉండొచ్చు. మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈరోజు మన నవశక్తి దుర్గామాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించబడే నవదుర్గా యజ్ఞంలో నవదుర్గలతో పాటు ఇదే మంత్రాన్ని 1008 సార్లు ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 10 గంటలకు యజ్ఞం ప్రారంభమవును. కుదిరినటువంటి భక్తులు యజ్ఞంలో ప్రత్యక్షంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. మేము దూరంగా ఉన్నామండి, రావడానికి కుదరదు అనుకునేటటువంటి భక్తుల కోసం మన నవదుర్గ మాత యూట్యూబ్ ఛానల్లో ఉదయం 10 గంటల నుంచి యజ్ఞం మొత్తం లైవ్లో ప్రసారం చేయబడుతుంది. కావున ప్రసారాన్ని వీక్షించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మరొకసారి చెప్తున్నా, ఈరోజు ఎంత సమయం కుదిరితే అంత సమయం అమ్మవారి మంత్రాన్ని ధ్యానిస్తూ ఉండండి, మనసులో అనుకుంటూ ఉండండి. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః.